ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్న అనే ఛానల్ వాడు దుర్భాషలాడుతున్నాడు. మామూలుగా కాదు, అత్యంత భయంకరంగా, జుగుప్సాకరంగా దుర్భాషలాడుతున్నాడు. అరే పవన్ కళ్యాణ్, ఒరే పవన్ కళ్యాణ్ అంటూ ఇష్టం వచ్చినట్లు వాగుతూ, జన సైనికులను కుక్కలు అంటూ తిడుతూ, డ్రగ్స్ తీసుకుని వాగే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నందుకు వాడు చెప్పే సాక్ ఏంటంటే, జన సైనికులు వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలను లీక్ చేశారట, మార్పు చేశారట. ఒకవేళ అదే నిజమైతే కనుక వాడు కంప్లైంట్స్ లాంచ్ చేసుకోవచ్చు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని, దుర్భాషలాడమని ఎవరు చెప్పారు? చూస్తుంటే ఇది గత ప్రభుత్వపు అధినేత కుట్రలాగా కనబడుతోంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడానికి పోసాని ద్వారా ఇదే టెక్నిక్ ప్రయోగించాడు ఆ పార్టీ అధినేత. పోసాని కూడా నన్ను, నా ఫ్యామిలీని జన సైనికులు తిట్టారు అనే వంకతో పవన్ కళ్యాణ్ గారిపై బూతులతో రెచ్చిపోయాడు. ఇప్పుడు ఆ ప్రశ్నగాడి చేత కూడా గత ప్రభుత్వపు అధినేత సేమ్ టెక్నిక్ ప్రయోగిస్తున్నాడు. అసలు ఆ ప్రశ్నగాడి ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోలు లీక్ అయ్యాయో లేదో కూడా ఎవరికీ తెలియదు. ఒకవేళ లీక్ అయినా ఆ లీక్ చేసిన వ్యక్తులు కూడా ఆ ప్రశ్నగాడే అయి ఉండవచ్చు, లేదా పేటీఎం కుక్కలు అయి ఉండవచ్చు. పైపెచ్చు ఈ ప్రశ్నగాడికి ఎక్కడో యూకేలో ఉండే ప్రదీప్ చింతాగాడు వత్తాసు పలుకుతున్నాడు. ఇదంతా చూస్తుంటే ఇది ఒక భయంకరమైన ర్యాకెట్ అనిపిస్తోంది. ఈ ర్యాకెట్ పేరు బూతు పంచాంగ ర్యాకెట్ అన్నమాట. పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేస్తూ, ఆయనను బూతులు తిడుతూ ఈ ప్రశ్నగాడి లాంటి వాళ్ళు పనిచేస్తూ ఉంటే గత ప్రభుత్వపు అధినేత సునకానందం పొందుతాడన్నమాట. తన పార్టీ కేవలం ఈ బూతురాయుళ్ల వల్లే ఓడిపోయిందని తెలిసి కూడా తిరిగి బూతులనే ఆశ్రయిస్తున్నాడంటే అతడు మానసికంగా ఎంత క్రిపుల్డ్ పర్సనాలిటీయో మనకు క్రిస్టల్ క్లియర్గా అర్థం అవుతోంది. ఏదేమైనా ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్న వారిని దుర్భాషలాడితే అది ఖచ్చితంగా సంఘానికి రాంగ్ మెసేజ్ కన్వే చేస్తుంది. ఖచ్చితంగా ఆ వ్యక్తి సంఘ విద్రోహి కిందే లెక్క. అందుకే అతడిపై తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి. అంతేకాకుండా అతడు హిందూ మతంపై ద్వేషం పెంచుకుని వీడియోలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కాబట్టి అధికారులు ఈ విషయాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకుని అతడిపై తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి.